నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ జనసేన మరింత పుంజుకుంటుందా అంటే అవుననే తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు వైసీపీ పూర్తిగా ఖాళీ అవబోతుందా అంటే కూడా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కురుపం నుంచి ఎస్కోట నియోజకవర్గం వరకు ఎక్కడ చూసినా రాజకీయ వలసలు షారా మామూలుగా మారిపోతున్నాయి. మరి ముఖ్యంగా 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి కష్టించి పనిచేసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్, పార్టీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు సైకిల్ ఎక్కడానికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. దీనిపై వన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆ జిల్లాలో ఒకప్పుడు బొత్స కుటుంబం ఏది చెప్తే అదే శాసనం. ఏ పార్టీలో ఉన్నా బొత్స సత్యబాబు చక్రం తిప్పేవారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు బొత్స కుటుంబ సభ్యులు కూడా ఓటమి చెందారు. దీంతో బొత్సకు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ శాసనమండలి పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో బొత్సకు మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది. ప్రతిపక్ష వైసీపీ నేతల్లో కేబినెట్ హోదా దక్కింది బొత్సకి మాత్రమే. వాస్తవంగా పీఏసీ చైర్మన్ పదవి వైసీపీకి దక్కాలి, కానీ అది కూడా జనసేనకి దక్కింది. దీంతో ఇప్పుడు వైసీపీలో ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. అలాంటి బొత్స కోటకు బీట్లు వారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సిన తరుణంలో విజయనగరం జిల్లా వైసీపీకి కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో పార్టీ క్యాడర్ లీడర్లు తమ దారి తాము చూసుకుంటూ ఉండడంతో అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకి క్యాండిడేట్లు దొరికే పరిస్థితి కనబడడం లేదు. జిల్లా వైసీపీకి పెద్ద దిక్కులో ఉన్న బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనులు బుజ్జగిస్తున్న వలసలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు బొత్స సైతం ఎప్పటికైనా జనసేనలోకి జంప్ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. కొంతమంది వైసీపీ నేతలు ముందస్తు షరతులు పెట్టకుండానే ఫ్యాన్ పార్టీని వదిలి సైకిల్ ఎక్కుతున్నారట. దీనంతటికీ కారణం ఏంటని చూస్తే అందరి నుంచి దాదాపు ఒకటే మాట వినిపిస్తోందట. ఇన్నాళ్ల పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీని అధికారంలోకి తెస్తే తమకు మిగిలింది ఏదీ లేదని వీరంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా విజయనగరం జిల్లాలో ఫ్యాన్ రెక్కలు ముక్కలయ్యాయి. ఇన్నాళ్ల పాటు జగన్ని నమ్ముకున్నందుకు తామందరూ నట్టేట మునిగామని అంటున్నారట. ఆ పార్టీలాగే తమ జీవితాలు కూడా అలాగే చిన్నాభిన్నమైపోయాయని వీళ్ళంతా గుర్రుగా ఉన్నారట. దీంతో టీడీపీ జనసేనకు జై కొడుతున్నారట. మరీ ముఖ్యంగా పార్వతీపురం, బొబ్బిలి మున్సిపాలిటీల్లో అయితే అవిశ్వాసానికి సైతం సిద్ధమయ్యారంటే ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటికే ఒక తిరుగుబాటు మొదలైందని, ఇక అవిశ్వాస తీర్మానం పెట్టడమే ఆలస్యమని సమాచారం. స్వయంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణలు ఫోన్ చేసి బుజ్జగించినా కుదరదని తెగేసి చెబుతున్నారంటేనే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గతంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరాలంటే ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీలో పట్టున్న నాయకులతో రాయబారం జరిపేవారు. ఇప్పుడు ఇందుకు రివర్స్లో ఉందట వ్యవహారం. ఎవరూ ఏమీ అడగకుండానే మేమే వచ్చేస్తున్నాం, వద్దనకండి ప్లీజ్ అంటూ సైకిల్ బెల్ వారంతట వారే మోగిస్తున్నారట. గాజు గ్లాసులో టీ తాగడానికి మరీ సిద్ధమవుతున్నారట. చోటామోటా నాయకగణం తామంతా తాముగా వెళ్లి కూటమి పార్టీల కండువాలు కప్పేసుకుంటున్నారట. ఇక నెల్లిమర్ల నియోజకవర్గంలో అయితే వైసీపీని ఎప్పుడు ఖాళీ చేద్దామా అన్నట్టుందట. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి జోరు. వారానికి కనీసం 2-3 గ్రామాల వైసీపీ కార్యకర్తలను తమ గ్లాస్ పార్టీలో చేర్పించనిదే నిద్రపోవడం లేదట ఎమ్మెల్యే మాధవి. భవిష్యత్తులో తమకు పదవులు వచ్చినా రాకపోయినా వైసీపీ అనేది ఉండకూడదు, ఎటు నుంచి ఎటు చూసినా జనసేన మాత్రమే కనిపించాలన్నంత కసితో పనిచేస్తున్నారట ఈ మహిళా ఎమ్మెల్యే. జిల్లా కేంద్రం విజయనగరంలో పరిస్థితి కాస్త భిన్నంగా ఉందంటున్నారు. కోరి వస్తామన్నా చేద్దాం చూద్దాం అంటూ దాటవేస్తున్నారట ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వైసీపీలో అవినీతి మరక అంటని వారిని మాత్రమే తీసుకుంటున్నారట. ఇప్పటికే వైసీపీకి చెందిన కార్పొరేటర్లు వస్తామని, కార్పొరేషన్ను టీడీపీ పరం చేస్తామని బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వద్దంటే వద్దంటున్నారట. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వారే పరిపాలించాలని హితబోధ చేస్తున్నారట. అందులోనూ ఎవరిని పడితే వారిని పార్టీలోకి తీసుకుంటే నష్టం తమకేనని వారిస్తున్నారట. దీంతో తండ్రి మాట జవదాటలేక మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారట ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.
ఇక ఎస్కోట, చీపురుపల్లి, సాలూరు, గజపతి నగరం, కురుపాం నియోజకవర్గాలలో చేరికల పరంపర ఒక రేంజ్లో కొనసాగుతోందని తెలుస్తోంది. రోజుకో నియోజకవర్గంలో భారీ స్థాయిలో చేరికలు కనిపిస్తున్నాయట. గ్రామాలకు గ్రామాలు సైకిల్కి సై అంటున్నాయట. దీంతో వైసీపీ లీడర్లు బయటికి రావడానికి తటపటాయించాల్సి వస్తోందట. కొంతమంది వైసీపీ నేతలు పార్టీ ఖాళీ అవుతుంటే ఇటు చూస్తూ ఊరుకోలేక అటు అధినేతకు చెప్పుకోలేక అవస్థ పడుతున్నారట. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నాటికి ఉమ్మడి జిల్లాలో వైసీపీ దాదాపు ఖాళీ అయి అభ్యర్థులు కూడా దొరక్క పార్టీకి కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మరి ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.